హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ కుమార్ కొల్బూర్ బ్లాగ్స్. ఈరోజు ఖైరతాబాద్ గణేశం దర్శనం చేసుకుందాం అనుకున్నాను. గత 9 రోజులుగా ట్రై చేస్తున్నాను దర్శనం అవుతుందా లేదో అని. ఈ రోజు కూడా మిస్ అవుతానేమో అనుకున్నాను. ఎందుకంటే అన్ని చోట్ల బ్యారికేడ్స్ ఉన్నాయి. అవన్నీ తప్పించుకొని వెళ్ళాలి అంటే అందరినీ బతిమలాడుకుంటూ లాస్ట్కి ఎలాగో అలాగా ఖైరతాబాద్ దర్శనము నాకైతే అయ్యింది. ఖైరతాబాద్ గణేశుడు ఒక మిరాకిల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే తన్ను మనము నిజాయితీగా అడిగితే ఖచ్చితంగా మన వరాలు ఖైరతాబాద్ గణేశుడైతే తీరుస్తాడని ఇవాళైతే నాకైతే ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇవాళ దర్శనం కావాలి అని కొన్ని చోట్ల అబ్జెక్షన్స్ వచ్చినా కూడా అక్కడ నా పరిస్థితి దర్శనం అవుతుందా కాదా అనే సిచ్యువేషన్ లో మొక్కుకున్నాను. సో ఎలాగో అలాగా ఇవాళ ఖైరతాబాద్ దర్శనం అయితే అయ్యింది. సో దానికైతే ఖైరతాబాద్ గణేశుడు దారి చూపెట్టిండో అనుకుంటున్నాను నేనైతే. సో తనని ఎవరైతే భక్తితో శ్రద్ధతో వాళ్ళ కోరికలు చెప్తారో ఖైరతాబాద్ గణేశుని దగ్గర అది వాళ్ళకు వచ్చే ఏడాది కంపల్సరీ నెరవేరుతుందని ఆశిస్తూ ఈ వీడియో మీరు చివరి దాకా చూస్తారని, అలాగే చూడవచ్చు క్రౌడ్ ఎంత వరకు ఉందో. అంత క్రౌడ్ లో కూడా మీరు చూడవచ్చు గణేశుడు అయితే సెక్రటరియట్ పాస్ అవుతున్నాడు, నియర్ బై ఉన్నాడు. ఆకాశం మీరు చూడవచ్చు ఎలా ఉందో. నాకైతే అద్భుతంగా అనిపించింది. ఒక్కసారైన దర్శనం కాగానే చాలా సంతృప్తి చెందాను. బాయ్ బాయ్.